Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also, I am very good, Nana. Uh, this is our fourth class science. Before going to class, what is the date today, Nana? So, July 2nd, and year is 2021. And what is the date today? Monday, MONDAY, Monday. So, what is the name of lesson? Soil. SOIL, soil. What is the name of lesson, Nana? SOIL, soil. So we had completed first lesson, second lesson, no? Yes, today we will start our third lesson, soil. SOIL, soil. So to learn importance of soil for life and on the earth, formation and composition of soil, types of soil and soil profile, causes and effects of soil erosion, how soil can be saved and preserved. See, Nana, get set. Which part of the soil am I? Write my name in the box. Which part of the soil am I? Write my name in the box. So ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు చూడండి నాన్న. I rhyme with famous. I rhyme with famous. I am famous. Famous. Humus. See, humus, famous, humus, HUMUS, humus. See, Nana, this is the humus. సో ప్లాంట్స్ యానిమల్స్ యొక్క అవి డెడ్ అయిపోయినాక అవి మొత్తము సాయిల్లో మిక్స్ అయిపోతాయి కదా నాన్న. సో వాటిది ఇది కులీనస్ తాగడం అంటారు. సో అదేంటి నాన్న? ఐ రైమ్ విత్ ఫేమస్, ఐఎమ్ హ్యూమస్. సో నెక్స్ట్ ఐ రైమ్ విత్ ప్లే. ప్లే, ఐఎమ్ ప్లేకి రైమింగ్ కూడా ఏంటి నాన్న? క్లే. CLAY, క్లే. సి దిస్ పార్ట్ ఈజ్ క్లే. This part is clay. And I rhyme with the band. I am sand. See, Nana, this is the sand. Sand. So I rhyme with the travel. I am travel. Travel ki rhyming word ain't, Nana? Gravel. So these all are gravel. So gravel means, so ఈ జార్లో మనం ఏమేసాం నాన్న? ఈ జార్లో ఏమేసాం? సో గ్రౌండ్ మట్టి కొంచెం తెచ్చి దీంట్లో వేసి కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు పక్కన పెడితే సో మనకి సమ్ టైం కొద్దిసేపు అయినాక మనకి ఏం కనిపిస్తుంది నాన్న? సో చూడండి, ఇలా లేయర్స్ వస్తాయి. సో ఆ మట్టి మొత్తం ఇలా దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది. సో ఇక్కడంతా గ్రావెల్ అంటే చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి కదా, అవి ఇక్కడ బాటమ్కి వచ్చేసాయి. ద టాప్ లేయర్కి ఇక్కడికి ఏమొచ్చాయి? దాని అబౌవ్ ద లేయర్. సో ఇక్కడ ఏమొచ్చేసింది నాన్న? శాండ్. సో దానిపైన ఏం ఏర్పడింది ఈ లేయర్లో? క్లే. సో దానిపైన ఏం ఏర్పడింది ఇక్కడ? హ్యూమిస్. సో I rhyme with famous, I am humus. I rhyme with play, I am clay. I rhyme with band, I am sand. I rhyme with travel, I am gravel. So soil. What is our topic today? Soil. What is soil, Nana? Soil is the topmost layer of the earth's surface. Soil is made up of particles of rocks. So soil ante enti? Topmost layer of the earth's surface. Soil is made of particles of rocks. Soil అనేది ఎలా ఏర్పడింది నాన్న? సో రాక్స్ యొక్క చిన్న చిన్న పీసెస్ తోటి ఈ సాయిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో నియర్లీ 3/4 ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్ అండ్ 1/4 ఈజ్ ల్యాండ్. నియర్లీ 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. 3/4 ఆఫ్ ఏముండింది నాన్న మనకి? ఎర్త్ అనేది ఎలా ఉండింది? మొత్తం మనకి 3/4 వాటర్ ఉంది. అంటే 3/4 ఏముండింది? వాటర్. అండ్ 1/4 ఈజ్ ల్యాండ్. 1/4 ఏముండింది మనకి? ల్యాండ్ ఉండింది. అంటే ఇప్పుడు సో మన ల్యాండ్ ఇలా ఉండింది అనుకోండి. సో ఇలా 4 పార్ట్స్ ఉంటాయి కదా, ఈ 3 పార్ట్స్ వచ్చేసి మనకి ఏముండింది? వాటర్ ఉండింది. జస్ట్ ఈ 1 పార్ట్ మాత్రమే ఏముండింది నాన్న మనకి? ఏముండింది? ల్యాండ్.
సో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ కవర్డ్ విత్ స్నో ఆర్ ఈజ్ రాకీ. సో ఈ ల్యాండ్ మొత్తము కూడా ఎలా ఉండిపోయిందంటే మనకి ఎలా కవర్ అయి ఉండింది, స్నో ఆర్ రాకీ, స్నో తోటి మంచుతోటి అలాగే రాళ్ళతోటి ఉండింది. సో ప్లాంట్స్ కెనాట్ గ్రో దేర్. సో అక్కడ మొత్తము మంచు రాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైపోతుంది మనకి, అక్కడ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి మనకి, నో. ఓన్లీ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ ఏ థిన్ covering called soil. So only the remaining part of the land has a thin covering called soil. This is the layer on which plants can grow. This is the layer on which plants can grow. So ఆ లేయర్ మీద ఏమొస్తున్నాయి మనకి, ప్లాంట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ద సాయిల్ కవర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ వెరీ థిన్. ఇట్స్ డెప్త్ వేరీస్ ఫ్రమ్ ఏ ఫ్యూ ఫీట్ టు ఏ ఫ్యూ ఇంచెస్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ద సాయిల్ కవర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ వెరీ థిన్. సో సాయిల్ అనేది, ఆ ఎర్త్ అనేది ఎలా ఉండింది, చాలా థిన్గా ఉండింది. ఇట్స్ డెప్త్ వేరీస్ ఫ్రమ్ ఏ ఫ్యూ ఫీట్ టు ఏ ఫ్యూ ఇంచెస్ ఎట్ ఏ డిఫరెంట్ ప్లేసెస్. Soil is formed very slowly. It has taken millions of years for the thin layer of soil on the earth to form. So soil is a precious resource. So సాయిల్ అనేది ఫామ్ అవ్వడానికి వెరీ స్లో ప్రాసెస్ నాన్న. సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ వెరీ స్లోలీ. సో ఇట్ హ్యాస్ టేకెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ థిన్ లేయర్. సాయిల్ అనేది ఫామ్ అవ్వడానికి 1 or 2 ఇయర్స్లో అయిపోయిందన్న సాయిల్ ఫామ్ అయిందా, నో, ఇన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిందనమాట. మనకి సాయిల్ అనేది ఫామ్ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. సో నా importance of soil. So soil provides a medium in which plants can grow. It holds their roots and gives them water and minerals. Humans and animals depend on plants for food and oxygen. Life on the earth would not be possible without soil. So important of soil. Soil is not living thing. It plays important roles survival of all living beings. So soil provides a habitat for animals that live underground. So that live underground. Animals ఎక్కడ ఉంటున్నాయి నాన్న, ఎక్కడ ఉంటున్నాయి, అండర్గ్రౌండ్లో ఉంటాయి. సో మౌస్, బ్యాక్టీరియా అండ్ ఫంగి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి నాన్న, అండర్ ద గ్రౌండ్. ఎక్కడ ఉంటాయి, అండర్ ద గ్రౌండ్. సాయిల్ అబ్జర్బ్స్, holds and purifies most of the water on earth and acts as a natural filter and cleans water as it scores underground. Soil provides a medium in which plants can grow. So ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతున్నాయి నాన్న, సాయిల్ మీదే కదా. ఇట్ హోల్డ్స్ దేర్ రూట్స్ అండ్ గివ్స్ దెమ్ వాటర్ అండ్ మినరల్స్. సో ఈ సాయిల్ మనము ఇలా ప్లాంట్ వేసి ఇక్కడ ఏం చేస్తాం నాన్న, సో వాటర్ వేస్తాం. దీనివల్ల వాటికి ఏమొస్తున్నాయి చెప్పండి, వాటర్ అండ్ మినరల్స్. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. సో మనకి యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్కి కానీ ఫుడ్ కావాలి అని అంటే ఏం కావాలన్నా, ఫుడ్ కావాలి అని అంటే ప్లాంట్స్ ఉండాలి కదా. మనం డిపెండ్ ఆన్ ప్లాంట్స్. దేనికోసం మనం డిపెండ్ అవుతున్నాం ప్లాంట్స్ మీద, ఫర్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఆల్సో. మనకి చెట్లు ఉంటేనే కదా నాన్న ఆక్సిజన్ ఉండేది. సో మనం శ్వాస బాగా తీసుకోవాలంటే మనకి ఏముండాలి, పచ్చని చెట్లు ఉండాలి, అవునా. లైఫ్ ఆన్ ద ఎర్త్ వుడ్ నాట్ బి పాసిబుల్ వితౌట్ సాయిల్. సాయిల్ లేకుండా మనము సో ఏమీ చేయలేము, మనకి ఏది పాసిబుల్ అవ్వదు. Soil provides shelter to many tiny living things such as bacteria, fungi, worms and insects. సో సాయిల్ అనేది ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుంది నాన్న, షెల్టర్ టు మెనీ టైనీ లివింగ్ థింగ్స్. చిన్న చిన్న లివింగ్ థింగ్స్కి కూడా ఇది సాయిల్ అనేది సో వాటికి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్యాక్టీరియా, ఫంగి, వోమ్స్ అండ్ ఇన్సెక్ట్స్ వీటన్నిటికీ షెల్టర్ ఇస్తుంది కదా సాయిల్ అనేది. ఎర్త్వామ్స్ అంటే తెలుసు కదా నాన్న మీకు అందరికీ, లవానపాములు, వీటికి షెల్టర్ ఇస్తుంది చిన్న చిన్న. ఇంకా అలాగే ర్యాబిట్స్కి, మౌస్కి, బ్యాక్టీరియాకి వీటన్నిటికీ సో దీంట్లో సాయిల్లో మనకి
షెల్టర్ ఉంటుంది. అవి చిన్న చిన్న ఇలాగా నేలని తవ్వి దాంట్లో లోపల అండర్ గ్రౌండ్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, మెడిసిన్స్ సచ్ యాజ్ penicillin are prepared from bacteria and fungi that grow on the soil. Soil also acts as a water filter. When rainwater passes through different layers of soil, it gets purified and is stored as groundwater. So ఈ రెయిన్ వాటర్ని ఏం చేస్తారు నాన్న? రెయిన్ వాటర్ని ఏం చేస్తారు? రెయిన్ వాటర్ని ప్యూరిఫై చేసి గ్రౌండ్ వాటర్గా స్టోర్ చేస్తారన్నమాట. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు లుక్ ఆఫ్టర్ అవర్ soil. So it is important to look after our soil. We should not pollute it with garbage and harmful substances. సో మనం వాటిని పొల్యూట్ చేయకూడదు గార్బేజ్ తోటి, అలాగే హానికరం చేసే వాటి ఆ గార్బేజ్ వేసి వాటిని ఆ వాటర్ని మనము పొల్యూట్ చేయకూడదు. ఓకే చిల్డ్రన్, నాన్న థర్డ్ లెసన్ సాయిల్ నుంచి మీకు 10 కీవర్డ్స్ హోంవర్క్ ఇచ్చాను. ఇలాంటి 8 వేసి డే వేసి ఇలా నీట్గా రాయండి నాన్న. కీవర్డ్స్ SURFACE సర్ఫేస్, SNOW స్నో, SOIL సాయిల్, LAND ల్యాండ్, RESOURC రీసోర్స్, PRECIOS ప్రీషియస్, MINERALS మినరల్స్, OXYGN ఆక్సిజన్, POSSIBLE పాసిబుల్, MEDIUM మీడియం. సర్ఫేస్, స్నో, soil, land, resource, precious, minerals, oxygen, possible, medium. Okay children, I hope you all are understood. Remaining part I will make you another video. Until then children, stay home, stay safe. Thank you.